గంగపుత్ర కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం గంగపుత్ర క్యాష్‌లో నుంచి అమ్మాయిలను తీసుకొచ్చాను. ఇందులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అమ్మాయిలున్నారు. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇందులో నేను వీళ్ళ హైటు, వీళ్ళెక్కడ ఉంటారు అనేది కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంతవరకు మా ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ముందు ముందు అందిస్తూ ఉంటామండి. ఈ రోజు నేను మీకోసం మొదటగా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. గంగాపుత్ర క్యాష్‌లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/11/1990. ఈ అమ్మాయి హైట్ 5'1" ఉంటుందండి. ఈఎంఐ ఎంటెక్ చేసింది. సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 12 లక్షల వరకు సంపాదిస్తుంది. వీళ్ళొచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళెలా చూస్తున్నారంటే మాకు ఓసీబీసీలలో ఏ క్యాస్ట్ ఉన్నా పర్లేదండి. అబ్బాయి అయితే చూడడానికి అందంగా ఉండి సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అబ్బాయే కావాలి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జదిరిగుట్ట హైదరాబాద్. అలా నేను మీకోసం మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. గంగాపుత్రి క్యాస్ట్ లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/11/1992. ఈ అమ్మాయి హైట్ 5'1" ఉంటుందండి. ఈ అమ్మాయి డిగ్రీ చేసింది. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళొచ్చేసి వరంగల్‌లో ఉంటారు. వీళ్ళెలా చూస్తున్నారంటే వరంగల్ చుట్టుపక్కల కానీ లేదా తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి. మాకైతే గంగపుత్రి క్యాస్ట్‌లోనే అబ్బాయి కావాలి. అబ్బాయి సాఫ్ట్‌వేర్ అయినా పర్లేదు, బిజినెస్ అయినా పర్లేదు, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసినా పర్లేదు. అబ్బాయికైతే సొంత ఇల్లు ఉండాలి మెయిన్‌గా అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జదిరిగుట్ట హైదరాబాద్. అలా నేను మీకోసం మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. గంగపుత్రి క్యాస్ట్‌లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/12/1990. ఈ అమ్మాయి హైట్ 5'1" ఉంటుందండి. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 8 లక్షల వరకు సంపాదిస్తుంది. వీళ్ళొచ్చేసి నిజామాబాద్ లో ఉంటారు. వీళ్ళెలా చూస్తున్నారంటే మాకు ఓన్లీ గంగపుత్ర క్యాస్ట్ లోనే కావాలండి. నిజామాబాద్ చుట్టుపక్కల కానీ లేదా తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు. అబ్బాయి అయితే చూడడానికి అందంగా ఉండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే చాలు అని కోరుకుంటున్నారు. అది జాబ్ అయినా బిజినెస్ అయినా పర్లేదు. అబ్బాయి అయితే చూడడానికి అందంగా ఉండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే చాలు అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జదిరిగుట్ట హైదరాబాద్. అలా నేను మీకోసం మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. గంగపుత్ర క్యాస్ట్ లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/2/1994. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటుందండి. ఈ అమ్మాయి ఎంటెక్ చేసింది. సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 16 లక్షల వరకు సంపాదిస్తుంది. వీళ్ళొచ్చేసి కామారెడ్డిలో ఉంటారు. వీళ్ళెలా చూస్తున్నారంటే మాకు ఓన్లీ తెలంగాణ అబ్బాయే కావాలండి. అది కూడా గంగపుత్ర క్యాస్ట్ లోనే కావాలి. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అబ్బాయే కావాలి అని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి జాబ్ వచ్చేసి హైదరాబాద్ లో చేస్తుందండి. హైదరాబాద్ సంబంధం అయితే ఇంకా మంచిదని కోరుకుంటున్నారు. అబ్బాయికి అయితే మెయిన్ గా సొంత ఇల్లు ఉండాలి హైదరాబాద్ లో అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జయదిరిగుట్ట హైదరాబాద్. అలానే నేను మీకోసం మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. గంగపుత్ర క్యాస్ట్ లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/10/1995. ఈ అమ్మాయి హైట్ 5'6" ఉంటుందండి. ఈ అమ్మాయి డిగ్రీ చేసింది. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళొచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే మాకు ఓన్లీ తెలంగాణ అబ్బాయే కావాలండి. అది కూడా ఓసీబీసీలలో ఏ క్యాస్ట్ ఉన్నా పర్లేదు. అబ్బాయి అయితే చూడడానికి అందంగా ఉండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే చాలు అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులుగా ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జయదిరిగుట్ట హైదరాబాద్. అలా నేను మీకోసం మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. గంగపుత్ర క్యాస్ట్ లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/5/1996. ఈ అమ్మాయి హైట్ 5'3" ఉంటుందండి. ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళొచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే మాకు ఓసీబీసీలో ఏ క్యాస్ట్ ఉన్నా పర్లేదండి. అబ్బాయి అయితే చూడడానికి అందంగా ఉండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే చాలు అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం గనక అబ్బాయి తల్లిదండ్రులుగా ఎదురుస్తున్నట్టయితే అబ్బాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జదిరిగుట్ట హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.